ఏ మధు ప్లీజ్, నేనేం చేశానే? నీకు ఎందుకే నా మీద అంత కోపం? నన్ను కాల్చేమని రెచ్చగొడతావా వాణ్ణి? ఏ అదంతా డ్రామానే, ఉత్తునే. ఆడేం కాల్చడు. నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి నన్ను వాడుకున్నావు. వాడుకున్నా నాకే వినే వాళ్ళంతా నేనేదో చేసి అనుకుంటారు. చెప్పు తెగిపోతుంది. నీ నోటికి అసలు కంట్రోల్ ఉండదురా. ఏదొస్తా అనేస్తావా? అంటే సార్ మీరైనా చెప్పండి సార్. మిస్ వర్స్ట్ గా ఉన్న అమ్మాయిని మిస్ వరల్డ్ కింద తయారు చేశాను. అదిగో చూడండి, ప్రతి ఒక్కరు దీనికే సైడ్ కొడతాను. నేను మాత్రం నీకోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? ఏం కలలు? మనకు పెళ్ళైనట్టు, బాబీ బబ్లు అని 2 మగపిల్లలు పుట్టినట్టు. ఒకటి ఆడపిల్ల అనుకోవే, కొంచెం కలర్ ఉంటది. 2 మిసాలు గెడ్డాలంటే ఏం బాగుంటుంది చెప్పు. వీడి కోసం జీన్స్ వేసుకున్నాను. ఫ్యూచర్ లో ముద్దు పెట్టుకుంటే అడ్డ రాకూడదని గ్లాసెస్ తీసి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను. అంటే నేనే చేయలేదా? అదే నా తప్ప ఏంటి? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. Would you think it's my fault? మధు నువ్వు నేను కాదు, ఈయన చెప్తారు. సార్ మీరు చెప్పండి సార్. ఓకే, తినే ఇప్పుడు అడ్డం ఎందుకని పక్కన పెట్టాను. ఇందాక నుంచి మీరు దేని గురించో గొడవ పడుతున్నారు. ఐ రియలైజ్డ్. కొంచెం ఫస్ట్ నుంచి చెప్తారా, ఇఫ్ యూ డోంట్ మైండ్? టేక్ యూర్ టైమ్ సార్, ఐఎమ్ గుడ్ లిజనర్. అరే చెవిటి మేళం. మధు ఏ మధు 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 ఏ మధు ప్లీజ్. ఏ మధు ఏ మధు ఆటోలో ఎందుకు? నేను డ్రాప్ చేస్తానే, నా బైక్ లో డ్రాప్ చేస్తానే ప్లీజ్. కానీ ఆ రోజు వచ్చిందే సేమ్ బైక్, సేమ్ కలర్, సేమ్ పర్సన్ తేవాలి. కళ్ళు మూసుకున్నా, గట్టిగా కోరుకున్నా. మళ్ళీ బండి కావాలా సార్? అటువైపు వెళ్ళాలా? అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. మీరు తప్పదంటే తీసేసుకోండి. ఆ రోజు బైక్ ఎందుకు ఇచ్చా? పక్క వీధిలో పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఇవ్వకపోతే మోటార్ సైకిల్లో మోటార్ తీసేసి సైకిల్ మాత్రం ఇస్తా అన్నారండి. మరి అప్పుడు నవ్వు ఇలాగా అండి? అలాగే ఏమన్నారండి? ఏ మధు ఇదంతా నా తప్పు కదే, ప్లీజ్ నన్ను నమ్మే. ఆ సీతారాం గారు నన్ను భయపెట్టి మరీ చేశారు. మధు నా మాట ప్లీజ్ ప్లీజ్. వాణి రాకపోతే అసలు నీతో టీ తాగేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కాదు. వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంది అంటారు బాబు? ఇంట్లో దొంగ చూపులు చూస్తున్నావు. వాణి కూడా ప్లానేనా? వాళ్ళ ప్లాన్ చేస్తాం. నిజం చెప్పు. దేవుడు అడిగినప్పుడల్లా వానలో వచ్చిందిరా. అమ్మా ఊరుకోమ్మా. ఏడిపిస్తున్నాడా అమ్మా? టార్చర్ అనిపిస్తుందమ్మా? అవునన్నా. ఏం బా, నీ పళ్ళకు క్లిప్ ఉన్నప్పుడు ఒక్కడైనా నిన్ను చూసి నవ్వాడా? లేదే. నీ కళ్ళకు జోడున్నప్పుడు ఎవడైనా నిన్ను కన్నెత్తి చూశాడా? లేదే. నువ్వు కర్టన్ క్లాత్ కట్టుకున్నప్పుడు ఎవడైనా నిన్ను ఆడదానిగా గుర్తించాడా? లేదే. మరిప్పుడు చూడు ఎంతమంది ఫ్యాన్స్. దీంతో మాట్లాడండి. అసలు ఎవడా నువ్వు? నా ఇంటి ముందు ఏంటి న్యూసెన్స్? నా గురించి నీకు తెలీదు. నేను కొడితే ఎలా ఉంటుందో ఈ నడుగు చెప్తాడు. బాడీ పెయిన్స్ చాలా రోజులు ఉంటాయి బాబు. స్టిల్ ఐ లవ్ మై వైఫ్. ఆంటీ గారు కొంచెం కొబ్బరి నూనె ఇస్తారా ప్లీజ్? దాహం వేస్తే నీళ్లు తాగేవాడిని చూశాను కానీ నూనె తాగేవాడిని నిన్నే చూస్తున్నాను. బహుశా కేరళ ఉంటుంది. మెరుస్తుంది, పేలుతుంది కూడా. అరే పంది ఏడు చేపడైనా తింటాం తింటాం ఆపరా. కాస్త మీ అక్క పెట్టు. చూడు కరువు వచ్చిన కంట్రీకి అంబాసిడర్ లాగా ఎలా పేలగా తయారైందో. అవును బాబు. ఈ గొడవను గానీ అడ్వాంటేజ్ కింద తీసుకుని ఎదవ ఎక్స్ట్రాలు చేసేవాడు. రాయ్ ఇందాక నుంచి ఏంట్రా ఐ లవ్ మై వైఫ్ ఐ లవ్ మై వైఫ్ అంటున్నా. ఐ లవ్ మై వైఫ్ సార్. ఇకపై నుంచి మధుని ఎలా చూసుకుంటారు? దేవతలా చూసుకుంటాం. అంటే నైవేద్యం చూపించి ప్రసాదాల మీద దుబ్బేస్తారా? మనిషిలా చూడడం చాలు. ట్రీట్మెంట్ లో గానీ తేడా వచ్చిందనుకో కాల్చేస్తాను. మధు ఐ లవ్ యూ. నా గురించి కొంచెం ఆలోచించు. సారీ పొరపాటు వెళ్ళిపోయింది. నా గురించి మర్చిపోక. గోల్ నెంబర్ 3 బిట్టు. సార్ మనం ఆ పిట్టు గాని పట్టుకోవాలంటే ఆ ట్రావెల్ మూర్తి గారు బయటికి రావాలి. ఆ ట్రావెల్ మూర్తి గారు బయటికి రావాలంటే మన బాబాయ్ లోపలికి వెళ్ళాలి సార్. అరే ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా?
మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు. అన్నీ కనుక్కునే మూసుకుని పడుకో. నిన్నెందుకు వేశారు? దొంగ పాస్పోర్ట్ చేశానని. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీ కేసేంటి? ఒక తల్లి మాట నిజం చేశానని అరెస్ట్ చేశారు. తల్లి మాట? అవును. ఓ తల్లి వాళ్ళ అబ్బాయి అల్లరి చేస్తున్నాడని బయటికి వెళ్తే బూచోడు పట్టుకుంటాడరా అని చెప్పింది. వాడు ఆ మాట నమ్మలేదు. బయటకు వచ్చి చూశాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాట నిజం కాకపోతే లైఫ్లో వాడు బాగుపడ్డు. అందుకే రిస్క్ చేసి వాడిని ఎత్తుకొచ్చేసాను. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మాయి నా మీద కేసు పెట్టింది. వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశానని. ఆ గోడ గీకి కన్నం పెట్టి పారిపోదాం అనుకున్నావా? రేపు నేను సబ్ జైలుకి మార్చేస్తాం. అక్కడ ప్లేట్లు పెద్దవి, గోడ గట్టి ఉంటాయి. గీక్కో. ఇన్స్పెక్టర్, ఏంట్రా? నాకు దస్తా పేపర్లు, బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? ఏ గాంధీ గారు, నెహ్రూ గారైనా జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది? వాళ్ళకైనా ఆత్మలు ఉండేది, మాకుండవా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు పెన్నులే లేవు, ఇప్పించు. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్నులు పేపర్లు అడిగి తగలేంటరా. ప్రేతాత్మకథ ఏదో రాసుకుంటాడంటాడు. సార్ 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 ఏంట్రా? ఒక కప్పు టీ కావాలి సార్. చెప్పు తెగిపోద్ది. రైటర్స్ బ్లాక్ సార్. పెన్ను కదలటం లేదు. రై సార్, ఇక్కడ ఉంటే వీడు ఇలాగే విసిగిస్తాడు. అందరం బయటకు పోదాం పదండి. అలాగే సార్. మీరేంటి, మీ వెనకాల మేము కూడా వచ్చేస్తాం. ఒకసారి ఓపెన్ చేస్తే 2 వెళ్ళొచ్చు. కంగారు పడద్దు, క్యాజువల్గా నడుపుతాం. ఏంటి ఫోన్స్? మరి వాడేవాడు? ఫ్యాన్స్. డైరెక్ట్గా వచ్చుగా, చుట్టూ తిరిగి ఎందుకు వెళ్తున్నాడు? ఫ్యాన్స్కి ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. ఇదిగో సాయంత్రం నువ్వు నాకు ఫోన్ చేయి, నా నంబర్ అందులో ఉంది. వాడు నువ్వు ఇచ్చిన ఫోన్లోంచే చేస్తాడుగా. తప్పకుండా చేస్తాడు సార్. వాడు నన్ను నమ్మాడు. వాడు దాన్ని వాడకపోతే ఆ బిట్టుగాని పట్టుకోవడం కష్టం. రవిగాడు బతికే ఉన్నాడు. వాటిని చంపి కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆడికి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప నువ్వు వాడిని ఏమీ చేయలేవు. 8 మంది జనం కావాలి, ఎక్కడానికి వ్యాన్ కావాలి, ఎత్తడానికి క్రేన్ కావాలి. నా దగ్గర లక్షలు దొబ్బావు. నీకోసం ఫ్యామిలీ క్రియేట్ చేసి వాళ్ళ పాస్పోర్ట్లకి వీసాలకి బోల్ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రాసెస్లో సత్తారు గడి చేస్తే ఆడి ఫ్యామిలీకి కాంపెన్సేషన్ పే చేసి మరీ కాగితాలు రెడీ చేస్తే ఆర్రా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కలేకపోయావు. నీ మీద నాకు ఎప్పుడు 1.5 కోటి పైగా ఖర్చు అయింది. ఇదిగో ఈ కాఫీ నాకు ఎక్స్ట్రా, నీకు బోనస్. తాగు. ఈ బెబ్బెబ్బెమ్మెమ్మె సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. నీ వదిలా రవిగాని నమ్ముకుని ఉంటే 15 గంటలో బ్యాంకు మొత్తం దోచి ముందు పెట్టేవాడు. 25 ఏళ్ళ కుర్రాడు రా, నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. వెళ్ళి వితౌట్ షుగర్ ఆడు సంక నాకు సిగ్గు లేకుండా వచ్చి కూర్చున్నాడు. వాడు మొబైల్ వాడడం డౌట్ వచ్చే బాడీకి ట్రాన్స్మిటర్ పెట్టాను. నేను సార్ ట్రావెల్ మూర్తిని. బెయిల్ రావడం కష్టం, నేనే బయటకు వచ్చేసా. ఇక్కడ చాలా గొడవగా ఉంది. బిట్టు బయటకు వెళ్ళడం చాలా కష్టం సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో మూర్తి. బిట్టు? మరి వరదరాజులు గారు? ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. అరే, ఆయనతో మాట్లాడాలని కష్టపడి బయటకు వచ్చాను సార్. నీకన్నీ తెలివితేటలు లేవు. లేదు సార్, నేనే వచ్చేసాను.
నిన్నెవడు తప్పించాడు, నీతో ఎవడు మాట్లాడిస్తున్నాడు వాడికి చెప్తున్నా. హాయ్ రవీంద్రనారాయణ్, యువర్ ఫ్రెండ్ బిట్టు హియర్. హౌ ఆర్ యు? మిస్డ్ మీ? నీకు చిన్న కథ చెప్పాలి రవి. చిన్నప్పుడు మా నాన్న రోజు తాగొచ్చి నన్ను